హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ వీడియోలో మీకు స్వర్ణగిరి టెంపుల్ చూపించబోతున్నాం. మొన్న వీకెండ్లో ఈ టెంపుల్కి వెళ్ళాం. ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా ఆ టెంపుల్ అన్నమాట. మానేపల్లి రామారావు గారు 2 years బ్యాక్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 2024లో. మాకైతే ఇప్పుడు కుదిరింది. హైదరాబాద్కి 45 kilometers దూరంలో ఉంటుంది. హైదరాబాద్ వరంగల్ హైవే మధ్యలో ఉన్న భువనగిరి నుంచి 7 kilometers ఉంటుంది. స్వర్ణగిరి నుండి యాదగిరిగుట్ట జస్ట్ 21 kilometers. సో మార్నింగ్ యాదగిరిగుట్ట కవర్ చేసుకుని ఈవినింగ్ కి స్వర్ణగిరి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే 2 temples ని కవర్ చేయొచ్చు. అందులోనూ నైట్ టైం స్వర్ణగిరి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ కి దగ్గరలో దారిలో మనకి కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. కవర్స్ పట్టుకుని కవర్ 100 rupees. అందులో కొబ్బరికాయ 2 అగరత్తులు 4 పువ్వులు ఉన్నాయి అంతే. గుడి దగ్గర కూడా అమ్ముతున్నారు. ఈ టెంపుల్ మెయిన్ రోడ్ నుండి 1.5 kilometer లోపలికి వెళ్ళాలి. బస్ అయితే మెయిన్ రోడ్ మీద ఆపేస్తారు. అక్కడ నుంచి మనకి ఆటోలు ఉంటాయి. కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వీలైనంత వరకు టెంపుల్ ని కవర్ చేయడానికి ట్రై చేసాం. ఇక్కడ వరకు రాలేని వాళ్ళ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ ఎంట్రన్స్ నుండి టెంపుల్ వరకు లగేజ్ కౌంటర్స్, చెప్పులు స్టాండ్లు ఉంటాయి. 10 rupees ఛార్జ్ చేస్తారు. అలాగే ఓన్ వెహికల్స్ కి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. కార్ కి 50 rupees, బైక్ కి 20 rupees ఛార్జ్ చేస్తారు. వే బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ సో కన్ఫ్యూజన్ ఏం ఉండదు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయింది. జనం అప్పుడప్పుడే వస్తున్నారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. టెంపుల్ బ్యాక్ సైడ్ లో మనకి కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి కళ్యాణ మండపం. ఈ మండపంలో ఒకేసారి 1200 మంది స్వామివారి కళ్యాణాన్ని చూడొచ్చు. ఈ మండపంలోని కింద అంతస్తులో నిత్య అన్నదాన భోజనాలు ఏముంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒకేసారి 1200 మంది కూర్చుని భోజనం చేయొచ్చు. మేము కార్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి ఈ విజువల్స్ కూడా కవర్ చేసాం. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 200, 300 దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో అంత జనం లేరు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. మాకు 20 minutes పట్టింది దర్శనానికి. తిరుమలలో శ్రీవారికి ఏ సేవలు చేస్తారో అవన్నీ ఇక్కడ స్వామివారికి కూడా జరుగుతాయి. సుప్రభాత సేవ, ఏకాంత సేవ, తిరువీధి ఉత్సవం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to afternoon 1:30 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:30 నుండి నైట్ 9 వరకు. తెలంగాణలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో అతిపెద్ద టెంపుల్. దీన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మొత్తం 22 ఎకరాల ప్రాంగణంలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాన్ని అనుసరించి ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటినీ కూడా తిరుమల నుండి తెప్పించిన స్టోన్స్ తోనే మలిచారంట. ఇక్కడ ఉన్నంత సేపు కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి వైబ్స్ అయితే వస్తాయో సేమ్ అలానే అనిపిస్తుంది నిజంగా. ఇది స్వామివారిని ఊరేగించే రథం. దీని హైట్ వచ్చి 40 feet ఉంటుంది. ఈ మాడవీధిలో మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. కానీ లోపలికి మాత్రం మొబైల్ ఫోన్స్ అలౌ చేయడం లేదు. స్టార్టింగ్లో అలౌ చేసేవారంట, ఇప్పుడైతే లేదు. వీటికి కూడా అక్కడ కౌంటర్స్ ఉన్నాయి. ఫోన్స్కి 5 rupees ఛార్జ్ చేస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. మొత్తం 108 మెట్లు ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే గనక ఇందాక బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ నుంచి చూపించాను కదా, అటువైపు నుంచి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ప్రతి 10 మెట్లకి పాలరాయితో చేసిన దశావతారాలు ఉంటాయి. మెట్లు ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి అవి. మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే 2 వైపుల నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే 30 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ ఈ హనుమంతుడు నిలబడినటువంటి పోస్టర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూపొందించారు. అలాగే ఈ మండపం ఎత్తు 127 అడుగులు. ఓన్లీ హనుమాన్ మందిరం నిర్మించడానికి 5 years టైం పట్టిందంట. హనుమంతుడి విగ్రహం ఉన్నటువంటి పీఠం ఉంది చూసారు కదా, దాన్ని హంపి విజయ్ విఠల్ టెంపుల్లో ఉన్న రథం ఆకారంలో మలిచారు. ఈ టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత మనం నార్త్ గోపురం నుంచి బయటకు వస్తాం.
ఇప్పుడు డే టైం విజువల్స్ చూస్తున్నారు కదా, నైట్ టైం విజువల్స్ కూడా చూపిస్తాను. లైటింగ్స్తో నిజంగా టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా లోపలికి ఫోన్స్ అలో లేదని, అందుకే ఇంకా లోపల చూపించలేకపోయాను. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 20 minutesలో కంప్లీట్ అయిపోయింది మాకు. గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి సువర్ణమూర్తిగా మనకి దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 16 అడుగులు ఎత్తుంటుంది. తిరుమలలో స్వామికి ఏ సేవలు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని నీటిని తెచ్చి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాల స్వామిని దర్శించుకోవచ్చు. తిరుమలలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలాగే చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ లోపల మనోఫలం అభిష్ట పలక ఉంటుంది. దానిపైన మన కోరికలు రాస్తే జరుగుతాయని భక్తుల నమ్మకం. వీటితో పాటు బంగారు బావి కూడా ఉంటుంది. లోపల ఇవన్నీ చూడటం అస్సలు మిస్ అవ్వకండి. ఏదో హడావిడిగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా టైం పట్టినా సరే ప్రశాంతంగా అవన్నీ కవర్ చేయండి. ఆ పక్కనే గోశాల కూడా ఉంది. గోసేవకు డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడే కౌంటర్ కూడా ఉంది, ఇవ్వచ్చు. ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం, గరుడ విగ్రహం అవి చూపించాను కదా, ఇంకా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, భూవరాహస్వామి వారి ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ చూసుకుని టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అయిన పుష్కరిణి దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ పుష్కరిణి 2 అంతస్తుల్లో నిర్మించారు. ఈ కోనేరుకు 4 మూలల్లో 4 చిన్న చిన్న మండపాలు ఉంటాయి. ఆ 4 మండపాలు 4 వేదాలకు ప్రతీక అన్నమాట. అన్నట్టు మీలో ఎంతమందికి వేదాల గురించి తెలుసు? తెలిసిన వాళ్ళు ఆ 4 వేదాల పేర్లు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా పుష్కరిణి మధ్యలో ప్రతిష్ఠించిన విష్ణుమూర్తిని. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అంటారు. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి నేపాల్లో, రెండోది ఈ స్వర్ణగిరిలో. ఇక్కడ స్కూల్ పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్స్ కోసం కూడా తీసుకొస్తున్నారు. మేము వెళ్ళిన టైంలో 2 స్కూల్స్ వాళ్ళు కనిపించారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ జనం కూడా నెమ్మదిగా పెరుగుతున్నారు. మేము 4కే వెళ్ళాం కదా, దర్శనం కంప్లీట్ చేసుకుని బయట అన్నీ కూడా వీడియోస్, ఫొటోస్ తీసుకుని వెయిట్ చేసాం. లైటింగ్ ఎప్పుడు వేస్తారా, ఆ విజువల్స్ కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పి. నిజంగా లైటింగ్ వేసిన తర్వాత టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. తిరుమలను తలపించే నిర్మాణం, అద్భుతమైన శిల్పకళ, ప్రశాంతమైన వాతావరణం, భక్తిని పెంపొందించే ఆధ్యాత్మిక అనుభూతి, ఇవన్నీ ఒకే చోట చూడాలంటే స్వర్ణగిరికి తప్పకుండా రావాల్సిందే. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. 7కి కూడా చాలామంది టెంపుల్కి వస్తున్నారు. క్యూ లైన్స్ అన్నీ ఫుల్ రష్ ఉన్నాయి. మేము 4కి వెళ్ళాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. 7 ఆ టైంకి వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఓన్ వెహికల్ అయితే పర్లేదు, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్రావెల్స్ ఏమీ సరిగా బుక్ అవ్వవు ఆ టైంలో. కనీసం మనం భువనగిరి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలన్నా బయట ఆటోలు ఉంటాయి, కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. సో టైమింగ్స్ అవి కరెక్ట్గా చూసుకుని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇదండి ఈ టెంపుల్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.